చాలామంది చేస్తున్న పని ఏంటంటే, వాడు నన్ను ఓ మాట అన్నాడు, ఆడి సంగతి తేలాలి అంతే. ఈ లోపల నీ లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. ఆమె నన్ను ఓ మాట అంది, ఆమె సంగతి తేల్చాల్సిందే. ఈ లోపల నీ భక్తి పాడైపోతుంది, విశ్వాసం పాడైపోతుంది. ఆ విషయం అంతా నీ బాడీకి ఎక్కేసిందే. ముందు ఆ విషయాన్ని తీసేయి, ఆ మత్సరాన్ని తీసేయి, ఆ నిందని తీసేయి, ఆ అవమాన పరిస్థితుల నుంచి బయటకు వచ్చావు నువ్వు. ఎవరో ఏదన్నారని ఏండ్ల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి కృంగిపోతానని ఏమనాలా? నేను అన్నవాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే చక్కగా వెళ్ళిపోతున్నారు అన్ని విషయాల్లో. నువ్వెందుకు నీ ఆరోగ్యాన్ని పాడు, నువ్వెందుకు నీ మనశ్శాంతిని పాడు, నువ్వెందుకు నీ యొక్క సంతోషాన్ని పాడు చేసుకోవాలి? నీ మీద నిందలేసినోడు, నిన్ను అవమానించినోడు నువ్వు దేవునిలో ఆరాధించడం చూస్తే వాళ్ళ కథ రావాలి మత్సరం, వాళ్ళ కథ రావాలి భయం. ఆనందించు ప్రభువులో, వదిలిపెట్టి అవన్నీ. ఆ మాటలు కేవలం నీ చెవుల్లో పడనివ్వండి, కానీ నీ మనసులోకి మాత్రం ఏం చేయకూడదు, వాటిని తీసుకోవద్దు. అలా తీసుకుంటే నువ్వు వాళ్ళని గెలిపించినట్టే, అలా తీసుకుంటే వారు గెలిచినట్టే. ఆ మాటలు విని నువ్వు బాధపడుతుంటే వారు టార్గెట్ రీచ్ అయిపోయినట్టే కదా, వారు అనుకున్నది నెరవేరిపోయినట్టే కదా. వారు ఎన్ని మాటలన్నా నువ్వు సంతోషంగా ఉండవు నేర్చుకో. కొంతకాలం తర్వాత వాళ్ళే మానేస్తారు. ఎందుకోసం మనం ఎన్నన్నా వెళ్ళి ఏం చేయట్లేదు, పట్టించుకోవట్లేదు.